ఎక్స్‌పీరియన్స్ ఏం లేదండి. చాలా కష్టపడి పైకెక్కాను. ఆ రోజు నాకింకా గుర్తు గూడా ఆల్‌మోస్ట్ ఒక 3, 4 అవర్స్ దానిపైన అలా ఉంచేశారు. దెబ్బకి కొన్ని రోజులు బన్నీ గారిలాగా సార్ నేను గూడా ఇలా పుష్పలాగా ఇలా నడిచాను సార్. సో, అది కష్టమైందే అండి. అదేమో అంత ఈజీగా ఏమి ఎక్కలేదు నేను. ఓకే. ప్లీజ్. థ్యాంక్స్ అండి అందరూ ఇక్కడికొచ్చినందుకు మా ఈవెంట్‌కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్, మేము ఒక మంచి గోదావరి సినిమా తీసామండి. మంచి ఒక మంచి ఎంటర్‌టైనింగ్ సినిమా. ఈ సినిమాలో మంచి ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవ్వబోతుందిది. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంజు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాసు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి మంచి సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మాకు మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారు, అలానే రామిర్యాల గారు ఇద్దరు చాలా బాగా ఇచ్చారండి పాటలు. తప్పకుండా వినకపోయి ఉంటే తప్పకుండా వినండి. చాలా బావుంటది. మీ అందరికి నచ్చుతది. అండ్ నాతో పాటు నా కో యాక్టర్స్, నా ఫ్రెండ్స్ ఇట్స్ అంకిత్ అండ్ చౌదరి గారు. ఆయన ఇంకా లేరిక్కడ. ఆయన ఏదో షూట్ అని చెప్పి ఎళ్లారు. ఆయన ఉంటే చాలా అహా! అదే ఆ వీడియో చూసి అరెస్ట్ అయ్యారనుకుంటారేమో. ఆయన షూట్‌లో ఉన్నారండి. సో, ఆళ్ళిద్దరికి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా ముగ్గురి మధ్య ప్రతి సీన్ పండింది అంటే ఆళ్ళిద్దరు కూడా ఆళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అలానే మా టైటిల్ హాయ్ మేము ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. 2 విషయాలు ఇందాక మర్చిపోయానంటే ఒకటి మన